దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. దాగి ఉన్న జీవితంలోని శ్రేష్టత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి. నా కుమారుడా, ఈ హడావుడి, ఈ కీర్తి, ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు. నీవు వెళ్ళి వాగు దగ్గర దాగి ఉండు. వ్యాధి అనే కెరీతు వాగు దగ్గర, ఎడబాటు అనే కెరీతు వాగు దగ్గర, లేక ఎక్కడో మనుష్య సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. నీ చిత్తమై నాకు శిరోధార్యం. నీలోనే నేను దాగి ఉంటాను. నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు. నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు ధన్యులు. మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక కెరీతు దగ్గర దాక్కున్న వాళ్ళే. మనం మనుషుల నుండి, మన స్వంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఓ మూలన దాక్కొనకపోతే ఆత్మశక్తిని పొందటం అసాధ్యం. నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవటం అసాధ్యం. చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగనిగా మారినప్పుడు మండటం ద్వారా ఆ వేడినంతటిని బయటికి ఇస్తాయి. ఇలాగే క్రైస్తవులు ఉండాలి. అవునండి, మనం ఎప్పుడూ మన చుట్టూ మనుషులు ఉన్నప్పుడు ఒంటరిగా మనం గడపటానికి మనకి కష్టంగా ఉంటుంది. కానీ మనిషి సంచారం ఎవరో తిరగనప్పుడు, ఏ డిస్టర్బెన్సెస్ లేనప్పుడు దేవునితో సమయం గడపటం అనేది చాలా గొప్ప విషయం. ఇలానే క్రైస్తవులు ఉండాలని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం అన్నిటి నుండి పూర్తిగా తొలగిపోయి మన స్వంత ఆశలన్నిటినీ చంపుకోవాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. ఆత్మశక్తిని పొందుకోవాలి అంటే, దేవుని ఎదుటి నుండి మనం ప్రత్యక్షతను పొందుకోవాలి అంటే మనం ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపాలి అని దేవుని మాటలు మనకి వివరిస్తున్నాయి. బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీతు ఉంది. అక్కడ ప్రతిరోజు దాదాపు 5 గంటలు ప్రార్థనలో, ధ్యానంలో ఆయన గడిపేవాడు. డేవిడ్ బ్రెయినార్డ్కి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది. క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది. ఈ శకారంభానికి వెళితే పద్మాసులో, రోమా చెరసాలలో, అరేబియా ఎడారిలో, పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కెరీతులు ఉన్నాయి. మన ప్రభువు నజరేతులో తన కెరీతులు కనుగొన్నాడు. యూదయ అరణ్య ప్రాంతాలలో, బేతనీ ఒలీవ తోటల్లో, గదర అరణ్యాలలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరము క్రైస్తవ అనుభవంలోనికి రాలేము. ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జలప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తుంది. అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాము. ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది. క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధుర అద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది. అవునండి, దేవునితో ఒంటరిగా గడిపితే దేవుడు మనకి ఇచ్చే శక్తి, బలము ఎంతో గొప్పది. దేవునితో ఒంటరిగా మనం సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాలం మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏలియా నాయన ప్రభా, కెరీతు అనుభవం నాయన మాకు కూడా నేర్పించండి ప్రభా. అయ్యా, మేము కూడా ఒంటరిగా మనుష్య సంచారం లేని ప్లేస్లో నాయన ఒంటరిగా మీతో సమయాన్ని గడిపే శక్తిని మాకు దయచేయండి. ఎంతోమంది భక్తులు కొన్ని గంటలు ప్రార్థనలో గడిపారు నా తండ్రి నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా నాయన ప్రభా, ఈ లోకంలో వారు జయించగలిగారు నాయన. మేము కూడా ఈ లోకాన్ని జయించాలంటే మాకు ఈ అనుభవం కావాలి ప్రభా. అయ్యా, మాకు మాదిరి మీరు ఉంటూ నా తండ్రి, మీరు కూడా నా తండ్రి నాయన ప్రభా. అయ్యా నా తండ్రి, ఒంటరిగా ప్రార్థించారు నా తండ్రి. అటు శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. అటు మనస్సును మాకు దయచేయండి నాయన ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోకపు ఉచ్చుల నుండి మేము బయటపడాలంటే ఆ అనుభవం మాకు కావాలి నా తండ్రి. అనుభవంతో మాలో ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకొంచున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి. ఈరోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మేము వెళ్ళే ప్రతి స్థలంలో మీరు మాతో ఉండండి.
నాయన మీ మాటలు మేము జ్ఞాపకం ఉంచుకునేలా మాకు శక్తినివ్వండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. నీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.